మాది 5 ఎకరాలు వేసినామండి. 3 ఎకరాలు ఎండిపోయింది. 5 ఎకరాలు వేసినాం, 3 ఎకరాలు ఎండిపోయింది. మొత్తం నీళ్లు లేవు. ఇప్పుడు కాలువ సంవత్సరం 14 నెలల నుంచి నీళ్ళు ఇడిచిపెట్టమంటే నీళ్ళు ఇడిచిపెడతలేరు. ఇప్పుడు రోడ్ ఎక్కినామండి. ఇక మొత్తం ఇది పరిస్థితి. వరిసేను మొత్తం ఎండిపోయింది. కాలువ ఇరిచిపెట్టమని చెప్తే కాలువ ఇరిచిపెడతలేరు. మా ఎమ్మెల్యే యశ్వంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పినాం, పట్టించుకుంటలేరు. వస్తుంది చూసి వచ్చుడే లేదండి. గెలిచిన కానించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి సర్వనాశనం అయిపోయిందండి. రైతుల గురించి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పోయిన ఎమ్మెల్యే అసలు ఆలోచించలేదు. మేము మా సొంత డబ్బులతోటి 30 కిలోమీటర్ల వరకు కాలువలు తీపించినాం అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు కదా మీడియాలో. లేదండి, ఎర్రవెల్లి దయాకర్ మాకు దేవుడు అండి. ఎర్రవెల్లి దయాకర్ మాకు దేవుడు. ఆయన చేసిన దాంట్లో ఒక సగం కాదు, ఒక పావుల మందం చేయరండి ఇల్లు. అసలు ఆమె ఎట్లుందో ఒకసారి కూడా ఇట్లా మరి రైతులు రోడ్ ఎక్కుతారు ఏం సంగతి అనేది ఒకసారి అయినా రాలేదండి. మరి సారా ఇప్పుడు ఫోన్ చేయండి, ఇప్పుడు వస్తాడు. ఇప్పుడు ఫోన్ చేయండి, ఏమైంది మీరు ఉండని, వచ్చేసారి మన ప్రభుత్వం వస్తుంది, మనం చూద్దాం, మీరు సావకుండా మందు డబ్బాలు ఎందుకు మింగుతారు ఎందుకు అని మస్తు చెప్తారండి. ఒక్కసారన్నా మరి రైతులు ఇట్లా రోడ్ ఎందుకు ఎక్కుతారని ఒక్కసారన్నా రావాలి కదా. రాలేదు. రుణమాఫీ అన్న రుణమాఫీ లేదు, రైతు బంధు అన్న రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి అన్నారు అది కూడా లేదు. మరి ఏం చేయాలండి రైతులు? పంట పండితేనేమో ఇట్లా ఎండిపోయింది, ఈ రోడ్డు ఎక్కుతానో గితి సంగతి. మరి ఏం చేయమంటారండి? అటు పోయి చూస్తేనేమో మొత్తం నీళ్ళు ఉన్నాయి. ఈ దేవరూపల మండలానికి సుక్క నీళ్ళు వస్తలేవు. మరి రైతులు చావాలన్నా ఊకోవాలి, గది సంగతి. అంటే పాత ప్రభుత్వం ఉన్నప్పుడు పోయిన గవర్నమెంట్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా, లేదంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ విధంగా రాలేదండి. 10 సంవత్సరాల నుంచి నువ్వు ఎవ్వరు చిన్న పోరల కాడ నుంచి అడగండి, ఎప్పుడు రాలేదు. ఆ ప్రభుత్వం ఉన్న కాడ నుంచి ఎప్పుడు ఆ రైతు అనేది రోడ్ ఎక్కలేదు, ఎప్పుడు ఎండలేదు. మీరు కూడా చూసే ఉంటారు, ఎప్పుడు ఎక్కలేదు, ఎప్పుడు రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచే మొత్తం సర్వనాశనం అయిపోయింది. రుణమాఫీ చేస్తానా, రుణమాఫీ లేదు. రైతు ఏది లేదండి. ఒక ఫ్రీ బస్సు పెట్టిండు, ఫ్రీ బస్సు పెట్టిన దానికి మాత్రం ఆడవాళ్ళు ఎక్కుతారు, చిటికి మాటికి ఫ్రీ బస్సుకి ఎక్కుతారు వస్తారు, అంతేగాని ఏం లేదండి. దానికి ఏం లేదు. రైతులకు నీళ్ళు కావాలి కదా, ముఖ్యం నీళ్ళు. మేము పండిస్తేనే కదా మీరు తినేది. ఇది ఎండిపోతే మేము ఎట్లా బతకాలండి? అది 5 ఎకరాలు వేస్తే 3 ఎకరాలు ఎండిపోయింది. ఇక దానికి ఉన్నది ఏం లేదు. ఒక్కసారన్నా మరి రైతులు ఎట్లున్నారు, ఓట్లేసి గెలిపించురని యశ్వంత్ రెడ్డి గారన్నా ఒక్కసారన్నా వచ్చి కలుసుడు లేదు, ఏం లేదు. మరి మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? గత ప్రభుత్వం ఎర్రవెల్లి దయాకర్ రావు ఉన్నప్పుడు వచ్చిండు, చూసిండు, నీళ్ళు ఇచ్చి సార్ అంటే నీళ్ళు ఇవాళ ఫోన్ చేస్తే 3-4 రోజులకే నీళ్ళు వచ్చేది. ఒక్కసారన్నా నీళ్ళు కూడా లేవు. కాళేశ్వరం కట్టిండు కదా, కాళేశ్వరం నీళ్ళు ఆపాలి కదా, అలా స్టాక్ పెట్టలేదు. అప్పుడు అది అయిపోయిందని కాలేజ్ కూలిపోయిందని చెప్తా ఉన్నారు. అది మాటలండి, వీళ్ళకి శాతగాక అండి. ఇది శాతం అయితే ఎందుకు వదిలిపెట్టారు? నీళ్ళు ఆపాలి కదా. మరి సరే కూలిపోయింది, మరి 10 సంవత్సరాలు కేసీఆర్ ఎట్లా ఆపే పంపిండని రైతులకు చెప్పండి. అది ఎట్లా పంపిండు? 10 సంవత్సరాలు కేసీఆర్ అది కూలిపోయి ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే కూలిపోయిందా? మరి 10 సంవత్సరాల నుంచి ఆ కేసీఆర్ ఎట్లా పంపిండు రైతులకు? పంపిండా లేదా? పంపిండే కదా. మరి ఇప్పుడైతే కూలిపోతుంది. ఇలా శాతగాని తనం, అది శాతగాని తనం, ఇది శాతగాని తనం. ఇది శాతగాని తనానికే పంపలేదు. ఎందుకు పంపలేదు? రైతులు ఎండిపోయి ఇట్లా గోసలు పడతా ఉన్నారు, రోడ్ల మీద వస్తూ ఉన్నారు కదా. మళ్ళీ యాద్ చేసుకుంటున్నారా మళ్ళీ పోయిన గవర్నమెంట్, లేదంటే మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలని అనుకుంటున్నారా? వేస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ రావాలని దేవుడు అని మొక్కుకుంటున్నాం. మళ్ళీ కేసీఆర్ సార్ రావాలి, మళ్ళీ మున్పటి రోజులు రావాలి, తెలంగాణ మారాలని అనుకుంటున్నాం. కానీ గిసుండి ఎప్పుడన్నా చూడలేదు. రైతులకి జనాలకి అర్థమైపోయింది. అంటే ఈ గవర్నమెంట్ ఎవరి పక్షాన పోరాడుతుంది ఏందనేది అయిపోయింది. ఈ గవర్నమెంట్ ఎవరి కోసం ఏం చేస్తుంది, ఏ ప్రభుత్వం ఎట్లా చేసింది అనేది అంతా అర్థమైందండి రైతులకు. అప్పుడు ఏదో 6-7 హామీలు, దొంగ హామీలు ఇచ్చి అంతా రుణమాఫీ చేస్తా, ఇది చేస్తా అనే వరకు మొగ్గిరు. ఇప్పుడు మాత్రం ఇప్పుడు పెట్టమనండి, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టమనండి. రేవంత్ రెడ్డి గెలుస్తాడా, కేసీఆర్ గెలుస్తారా చూద్దాం. ఇప్పటికిప్పుడు 100 రాకపోతే అడగండి. ఇప్పుడు ఎలక్షన్ పెట్టమనండి. ఇప్పుడు మళ్ళీ పాలకృతికి మా 20,000 సార్లు తీసుకురండి. ఇప్పటికిప్పుడు గెలిపిస్తాం, బరాబర్ గెలిపిస్తాం. మరి రాజకీయంగా ఇక్కడేమో మీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయంగా ఇక్కడ నుండే క్లోజ్ అయిపోయింది అన్నట్టుగా చెప్తా ఉన్నది కదా. అది వాళ్ళ భ్రమ అండి, వాళ్ళ భ్రమ. అదంతా వాళ్ళ గుటాలు, అంతే. వాళ్ళ భ్రమ అనుకుంటారు వాళ్ళు. రైతులకు చూసుకొని ఏం లాభం అండి? మీరు గెలిచి ఏదో ఆడ ఏసీలలో కూకొని మాట్లాడదు, బయటకు రారు. బయటకు వచ్చి చూడండి రైతుల గోసాలు ఎట్లున్నాయి, ఏందున్నది. మరి నీళ్ళు అంటారా, మరి అబద్ధాలు అంటారా, వెళ్ళి చూడండి. చూస్తే మాట్లాడతారు కదా. మీరు ఆడెక్కడో ఉండి ఇలా అన్నారు అలా అన్నారు అని కాదు కదా. మీరు వచ్చి చూడండి, తీసుకురండి నీళ్ళు. మీరు కూడా వాళ్ళు చేసినట్టు మీరు చేయండి. మీకు అంటే మేము అనాలి. వాళ్ళు చేసారు కదా, గత ప్రభుత్వం చేసింది 10 సంవత్సరాలు. మీరు కూడా ఇప్పుడు 5 సంవత్సరాలు ఉన్నారు కదా, మీరు చూడండి, అధికారంలో ఉన్నారు కదా. చూసి ఇచ్చిపెట్టండి, నీళ్ళు ఇచ్చిపెట్టండి. రైతులు ఎందుకు రోడ్ ఎక్కుతారో చూద్దాం. రుణమాఫీ లేదండి, కాలేదండి. నాకు ఒక్కడే ఎకరం అండి, నాది ఒక్కడే ఎకరం. ఒక్క ఎకరానికి 40,000 తెస్తే 40,000 అట్నే ఉన్నాయండి. రైతు బంధు ఒక్క ఎకరానికి పడతాయి అన్నారు కదా, ఆ ఎకరానికి కూడా పడలేదు. పాస్బుక్ కూడా ఉంది, ఈయన ఉంది బండ్ల.
పోయినా కదా టక్క పడేది, టక్క ఏసింగ్ పడేది, వానాకాలం పడేది, మంచిగా మనం నార అలికే టైంకు టింగు అని పడేది. ఆ కూలోళ్ళకు ఇంత కలుపుకు ఇలా గుండుకో అది గొర్రు కొట్టేటోళ్ళకి అయ్యేది. అవి కూడా దిక్కులేదు. మరి ఎవరు చెప్పుకోవాలి? రైతు ఇక రోడ్ ఎక్కకపోతే సాగమంటారా? ఇక సచ్చుడే ఉంది, ఏముంది? ఇక ఏముంది? నువ్వు తెల్లారులేస్తే కేసీఆర్ తిడతావు, తెల్లారులేస్తే చేయి రైతుల గురించి చేయి. కేసీఆర్ ఎందుకు తిడతావు? నువ్వు రా, కేసీఆర్ అది చేసిండు ఇది చేసిండు, మరి నువ్వు చేస్తలేవా? నువ్వు చేసిన అప్పు కాదా? చెప్పు, నువ్వు చేసిన అప్పు కాదా? ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టినావు, దానికి ఎన్ని కోట్లు అవుతున్నాయి రోజుకు? అది కూడా చూపించమంటారా? చెప్పు, అది ఇచ్చేదేమో రైతులకి. కేసీఆర్ అయితే నీకు ముంచిపోయిందిగా అప్పులలా. ఏది 6 గంటలు ఒక బస్సు ఫ్రీ అంతేనా? ఒక 2500 ఏవి? గ్యాసు 500కి ఇస్తానన్నావుగా, 1100 ఇప్పుడే నింపుకొని వచ్చిన. ఇప్పుడే గ్యాసు ఇప్పుడే ఇంటికాడ వేసి వస్తాను. 900 తీసుకున్నాడు. ఏది నీ 500 గ్యాసు? 2500 మహిళలకు ఇస్తానన్నావు 10 మంత్కు. ఏది? కళ్యాణ లక్ష్మి ఒక తులం బంగారం అన్నావు. ఏది? కేసీఆర్ అన్న మాట తప్పకుండా అదే కష్టం చేసిండో ఏం చేసిండో అన్నిటికి మాత్రం కేసీఆర్ నిలదీసిండు. మళ్ళా ఆయననే రావాలని అనుకుంటున్నాం, ఆయననే వస్తాడు. లేస్తేనే కేసీఆర్ని తిట్టుడు, లేస్తేనే రేవంత్ రెడ్డి లేస్తేనే కేసీఆర్. రేవంత్ రెడ్డి ఎందుకు తిడతాడండి? ఆ తిట్టుడేదో నువ్వు పని చేయి, నీకు ఎవరు తిట్టారు? పని చేయండి. లేచి నువ్వు కేసీఆర్ అది ఇది అది ఆ రావణ మీద పోవుడు ఇవన్నీ తిట్టుడు ఎందుకు? నువ్వు అసెంబ్లీకి రా. అసెంబ్లీకి వస్తే కేసీఆర్ దమ్ము ఎంతో చూస్తాడా రేవంత్ రెడ్డి? కేసీఆర్ దమ్ము చూస్తాడా? కేసీఆర్ ముంగట ఎంతో మంది పోయిరు. అవును, ఎంతో మంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, రోషాలు ఎంతో మంది పోయిరు. వస్తాడా అండి? కేసీఆర్ వస్తే రేవంత్ రెడ్డి తట్టుకుంటాడా? ఆ కెపాసిటీ ఉందా ఆయనకు? మీ కేసీఆర్ బయట రాబోతా ఉన్నాడు కదా ఇప్పుడు నెక్స్ట్ మంత్ 27వ తారీఖు బయటకు వస్తుండు. అవును, 27 తారీఖు వస్తుంది. అప్పుడు చూపిస్తాడు ఎట్లా ఉంటుందో అప్పుడు చూస్తారు. పులి బయటకు వెళ్తుంది కదా, ఆ పులి రా అని పిలుతాడు కదా, వచ్చినాక చూపిస్తాడు కదా. అది మౌనంగా కేసీఆర్ ఇన్ని రోజులు 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఎందుకు ఉన్నాడు అంటే దానికి కారణం ఉంటేనే ఉంటాడు, లేకపోతే ఏ కారణం లేకుండా గమ్మున ఉండడు. ఇక వెళ్ళింది కదా, రా అని పిలుతాడు కదా, అసెంబ్లీకి వస్తాడు. వచ్చినాక నువ్వే చూద్దు కదా. రేవంత్ రెడ్డి ఊకే లేచి మరీ చెప్తాను, తిట్టొద్దు, నువ్వు చేసి చూపెట్టు. నువ్వు గత ప్రభుత్వం చేసింది పని, అందుకే ఆయన మెచ్చుకుంటాను. ఎందుకో యాద్ చేసుకుంటున్నాం మేము కేసీఆర్ను. పని చేసిండు కాబట్టి యాద్ చేసుకుంటున్నాం. నువ్వు కూడా చేయి. అంటే ప్రజలు మళ్ళీ రేవంత్ రెడ్డిని వచ్చే రోజుల్లో మళ్ళీ గెలిపించబోతున్నారు. అది 10 సంవత్సరాలు నేనే సీఎం అని అనుకుంటాను కదా రేవంత్ రెడ్డి. చూడండి, వచ్చే సంవత్సరం మళ్ళీ కేసీఆర్ వస్తాడు, అది కన్ఫామ్. అంతే, అది ఆయన బండ గుద్ది చెప్తానా. వరంగల్ కదా మళ్ళీ అక్కడనే పోయి కట్టుమని చూద్దాం. మేము రైతులే పోతాం కదా ఆడికి, కట్టుమానండి. ఎవరు గెలుస్తారో చూద్దాం. 100కు 100 కేసీఆర్ వస్తాడు. ఇక్కడ ఎర్రవెల్లి సారే వస్తాడు మళ్ళా.